హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయిని అయితే తోలుకొచ్చాను. సర్ది అయ్యింది, తల హెడేక్, జ్వరం వచ్చిందని తోలుకొచ్చాను. ఏంటంటే పిల్లలు జ్వరంతో ఉంటే ఏ, మనకి పానం ఊకోదు తల్లిదండ్రికి. అందుకనే సార్ ఫోన్ చేయంగానే వెళ్ళాను. ఇంటికి వచ్చే టైం విధంగా లేకుండే ఆడికి 2:30 అయింది. జర్నీయే కనీసం 3 అవర్స్ పడుతుంది పోయి రానికే. మళ్ళీ ఇబ్బంది అవుతుందని అలాగనే వెళ్ళాను గేట్ కాడికి వెళ్ళి. ఏమంటే పిల్లల కోసం మనం చేసినది, పిల్లలు బాగుండాలనే అనుకుంటాం. వాళ్ళకి జ్వరం వచ్చేసరికి అలాగే వెళ్ళాను. మాత్రం ఆటో పట్టుకొని వెళ్ళాను. ఏంటంటే పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ మంచిగా ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఏమన్నా అయిందంటే తట్టుకోలేరు. అందుకనే వెళ్ళి తోలుకొని వచ్చాను. సార్ ఫోన్ చేయగానే పోయాను. పొద్దున ఫోన్ చేసిండు, టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను, తగ్గుతుందేమో అనుకున్నా. ఇక ఏడ్చిండని ఇక సారు ఫోన్ చేసిండు. ఇక మా చిన్న ఆయన ఇడంగా వానకు నాంతాడు. దయచేసి పిల్లలని వానలా దింపకండి ఫ్రెండ్స్. పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పిల్లలకి గోరువెచ్చటి నీళ్ళు తాపండి. సర్ది ఏమన్నా జ్వరం ఉంటే ఆవిరి పట్టండి, టాబ్లెట్స్ వేయండి. ఏంటంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తలేవు. అందుకనే పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పిల్లలు మంచిగా ఉండాలి. పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ మంచిగా ఉంటాం. పిల్లలకి ఏమన్నా అంటే తట్టుకోలేము. అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్, పిల్లలకి గోరువెచ్చటి నీళ్ళు తాపండి, ఆవిరి పట్టండి. ఏంటంటే వాతావరణం ఇట్లా ఉంది కదా, చల్లగా ఉన్నందుకు పిల్లలకి వేడి నీళ్ళు తాగించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చెప్తున్నందుకంటే ఏంటంటే సర్ది జ్వరం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగితే క్రిములు అనేటివి చనిపోతాయి వేడి నీళ్ళలో పోసి తాపడం వల్ల. అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే చిన్న మాట, ఎందుకంటే ఎవరికైనా సరే పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. అందుకని చెప్తున్నా, పిల్లల కోసం సర్ది దగ్గు ఏదైనా ఉంటే కొంచెం ఉన్నప్పుడే చూపించండి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అదేంటి జ్వరాలు చెప్పొస్తారు, జ్వరాలు చాలా తీవ్రతంగా ఉంటున్నాయి. డెంగ్యూ జ్వరం అలాంటివన్నీ జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి. అందుకనే కొంచెం ఉన్నప్పుడే చూపించండి. మా వీడియో చూసిరు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, బెల్ గంట కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.